సభాధ్యక్షులు సోదరులు స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక అంశాలను కూడా చక్కగా వివరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ మెగారెడ్డి గారికి సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధ్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ శ్రీ ఉబైదుల్లా కొత్వాల్ గారికి డిసిసిబి చైర్మన్ మహబూబ్ నగర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి గౌరవ ఆనాటి శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి అధికారులకి ముఖ్యంగా ట్రాన్స్కో సిఎండి డిస్కమ్ ఎస్పీడీసీఎల్ సంబంధించిన సిఎండి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి స్నేహితులకి అందరికీ ఎదురుగా కూర్చున్నటువంటి అనేక గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సందేశాన్ని తిరిగి గ్రామాల్లోకి తీసుకువెళ్లటానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ సోదరీమణులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. దేవరకద్ర మహబూబ్నగర్ జిల్లాలో కొంత వెనకబడి ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం అది. గుట్టలు, నీళ్లు లేక పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని నిరంతరం తప్పించేటువంటి మీ శాసనసభ్యుడు, అట్లాగే ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు తీర్చాలని, ఈ జిల్లా అభివృద్ధిని రాష్ట్రంలోనే ఉరుకులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత, ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలో నిత్యం ప్రజా సమస్యలపై చక్కటి అవగాహనతో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరం మానిటర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు, వీరందరూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పిస్తా ఉన్నారు. అందుకే ఈరోజు కేవలం ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనే, ఈ దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 12 సబ్ స్టేషన్స్ 33/11 kV సబ్ స్టేషన్స్, ఒక 132/33 kV సబ్ స్టేషన్, ఇవన్నీ కలిపి దాదాపు 72 కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో అటు వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కానీ
ఎటువంటి ఇబ్బంది లేనటువంటి విద్యుత్ వ్యవస్థను అందించాలనేటువంటి తపనతోనే మీ శాసనసభ్యుడు శాఖ నా దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చి కూర్చొని తప్పనిసరిగా శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మరీ శాంక్షన్ చేపించుకొని తీసుకొని వచ్చి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపించాడు. ఇదొక్కటే కాదు, గతంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని, డిగ్రీ కాలేజ్ కావాలని, రోడ్లు కావాలని, లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలువ పనులు కానీ, R&R ప్యాకేజ్ కానీ, ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గ అదృష్టంగా నేను భావిస్తాను. ప్రజానాయకుడు అంటే, ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని, హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం, కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కాదు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అవసరాలు తీర్చడం కోసం, వారి ఆకాంక్షల్ని, అవసరాలని దృష్టిలో పెట్టుకొని నిత్యం 5 సంవత్సరాలు వాళ్ల గురించే తప్పిస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు. వ్యాపారం చేసుకోవటానికి, కాంట్రాక్టులు చేసుకోవటానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు, శాసనసభ్యుడు కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటు చాలా విలువైనది. నా ఓటు నా అవసరం తీర్చేటట్టుగా ఉండాలి. నా అవసరాలు తీర్చడానికి నాకై నేనుగా రాష్ట్ర రాజధాని వరకు వెళ్లి నా సమస్యలు చెప్పుకొని నిధులు తెచ్చుకోలేను. కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓట్లతో శాసనసభ పంపిస్తా ఉన్నాం. మా గొంతుకై శాసనసభలో మాట్లాడాలి, ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండి మా సమస్యలు తీర్చాలి అనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి. అటువంటి ప్రతినిధిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ, మన ఓటుకు కూడా విలువ. ఈ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వం యొక్క అజెండా. ప్రజల అవసరాలే మా ముందున్నటువంటి లక్ష్యం. లక్ష్యాలని తీర్చడం కోసం చట్టాలుగా మార్చి ఆ చట్టాలని అమలు చేయటమే మా పని. వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని, ఆ వసతులు తీర్చుకోవడం కోసమే మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, కృష్ణానది ఒడ్డునే ఉన్నాం, ఆ ఒడ్డునున్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని మనం అందరం పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. మరి నేను 10 సంవత్సరాలుగా లెక్కలు తీశాను. ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర లేదు.
మరి మనందరి ఆశ తపన 10 సంవత్సరాలు ఆవిరైపోయింది. నిధులు ఆవిరైపోయాయి, నీళ్లు మాత్రం రాలేదు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టింది. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలమూరు రంగారెడ్డికి శాంక్షన్ చేసి డిజైనింగ్ కోసం అప్రూవల్ ఇచ్చి శాంక్షన్ చేసి జీవోని అడ్డం పెట్టుకొని సరే మేము ఇది చేపడతామని చెప్పి ఇదే దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో వచ్చి 2015 జూన్ 11వ తారీఖు నాడు వచ్చి ఇక్కడ కరివెన రిజర్వాయర్ కోసం పునాదులు వేశారు. 3 సంవత్సరాల్లో నీళ్లు మారుస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు అయిపోయింది, నీళ్లు మారలేదు. పారకపోగా హడావుడిగా ఎన్నికల కంటే ముందు చాలా హడావుడిగా ఓ పెద్ద మనిషి ఇక్కడికి వచ్చేసి పంప్ ఆన్ చేసిండు, నీళ్లు బారిచ్చాము చూసుకోండి, ఇక అద్భుతంగా నీళ్లు బారుతున్నాయి. నార్లాపూర్ దగ్గర కొద్దిగా ఒక పంప్ ఆన్ చేసి ఆ పంప్ కూడా ట్రయల్ రన్ అని ఆన్ చేసి మళ్ళీ ఎమ్మటే బంద్ చేశారు. బంద్ చేసి మొత్తం నేను పాలమూరు రంగారెడ్డి పూర్తయిపోయింది, మహబూబ్నగర్ జిల్లాలో సస్యశ్యామలంగా నీళ్లు మారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో పాత కథల్లో, చందమామ కథల్లో అద్భుతమైనటువంటి అభూత కల్పనలు సృష్టించి అరచేతిలో వైకుంఠం చూపించి అన్నీ వచ్చేసి అనుభవించండి అని చెప్పారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఏమీ లేదు. ఇప్పటికి కూడా నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో ఉన్నటువంటి కొంత గ్యాప్ ని పూర్తి చేయలే. నార్లాపూర్ నుంచి ఏదులకు నీళ్లు రావాలి, ఏదుల నుంచి ఒట్టానికి రావాలి, ఒట్టే నుంచి కరివెనకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలమూరు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో భారీ బహిరంగ సభ పెట్టి యావత్ క్యాబినెట్ అంతా పిలిచారు. రైతు పండగ పేరు మీద. మరి నేను పాలమూరు బిడ్డని, మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు ప్రజలందరూ నీళ్ల కోసం తప్పిస్తా ఉన్నారు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రభుత్వాలు ఓట్లు వేయించుకొని గాలి కొదిలి పెట్టిపోయారు. నా మీద, కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన నమ్మకంతో మనకు ఓట్లు వేసి గెలిపించారు. ఈ పాలమూరు జిల్లా పైన ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి దీని అభివృద్ధి కోసం యావత్ క్యాబినెట్ అంతా కూడా మీరంతా కూడా దృష్టి పెట్టి సహాయం చేయాలని చెప్పి ఈ మహబూబ్నగర్ జిల్లాకి నిధులు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి కూడా నిధులు కొంచెం బాగా వెనకబడి ఉన్నటువంటి జిల్లా కాబట్టి ప్రత్యేక దృష్టి సారించమని చెప్పి వారు కోరటం, కేబినెట్ కూడా దీన్ని అంతా అర్థం చేసుకుని ఈరోజు ప్రత్యేకంగా ఈ మహబూబ్నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని
పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్నీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. డెఫినెట్ గా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పారిచ్చారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిచ్చాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు పారిస్తుంది. దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా సంపూర్ణంగా వెచ్చిస్తాం. మేము వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయటమే కాదు, ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ కోసం, ఎక్కడెక్కడైతే R&R ప్యాకేజ్ కోసం నిధులు అవసరం ఉన్నాయో వెంటనే ఆ నిధులన్నింటినీ రిలీజ్ చేసుకుంటూ ఇరిగేషన్ శాఖ మార్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంజనీరింగ్ శాఖకి ఆదేశాలు ఇస్తూ వాటన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ నార్లాపూర్ ఏదుల మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూర్చొని అర్జెంటుగా ప్రాధాన్యతగా దీన్ని నిధులు రిలీజ్ చేయాలి అంటే వెంటనే ఆర్థిక శాఖ దాని మీద దృష్టి సారించి దానికి కావాల్సిన నిధులు కూడా క్లియర్ చేశాం. పనులు స్పీడ్గా మొదలవుతా ఉన్నాయి. అట్లాగే కింద ఉన్నటువంటి ఉద్దండాపూర్కు సంబంధించిన R&R ప్యాకేజ్ సంబంధించి 70 కోట్ల అవసరం ఉన్నాయంటే వెంటనే వాటిని రిలీజ్ చేశాం. భవిష్యత్తులో ఇంకా కొద్దిగా R&R ప్యాకేజ్ సంబంధించి నిధులు అవసరం ఉన్నాయంటే వాటిని కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి కృష్ణానది నీళ్ళని పాలమూరు జిల్లాలో పూర్తి స్థాయిలో పారిస్తాం, అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తాం, మీ కలలు నెరవేరుస్తాం. మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకున్నామని ఈ సందర్భంగా చెప్పటమే మా బాధ్యతగా భావించి చెప్తా ఉన్నాం. మిత్రులారా, మరొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. నీటిపారుదలకు సంబంధించి మేము ఎంత పెద్ద ఎత్తున సీరియస్గా ఉన్నామనంటే ఎప్పుడో మొదలుపెట్టినటువంటి శంకర్ సముద్రం సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, సరే శంకర్ సముద్రానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి R&R ప్యాకేజ్ 33 crores పెండింగ్ ఉన్నాయని మిత్రుడు మీ శాసనసభ్యుడు సోదరుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ శంకర్ సముద్రం ప్రాజెక్టు సంబంధించి నిధుల్ని ప్రయారిటైజ్ చేసుకొని విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ చెప్తాం. అట్లాగే చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఈ స్కీమ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మా శాసనసభ నియోజకవర్గానికి చాలా అత్యవసరమైంది, వెంటనే పూర్తి చేయాలనంటే తప్పనిసరిగా ఈ చౌదరపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఆర్థిక పరమైనటువంటి అనుమతులు త్వరలోనే ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. దాదాపు 20,000 ఎకరాలు పెద్ద ఎత్తున పారతాయని చెప్తున్నారు. తప్పనిసరిగా సాగులో తీసుకురావడానికి అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు క్లియర్ చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ శాసనసభ నియోజకవర్గంలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక విషయం మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము ఆపలే. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఇంకేమీ లేవు, ఈ 2 తప్ప. కానీ మేము వచ్చిన తర్వాత ఆ 2 కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇళ్లు ఇస్తా ఉన్నాం. 3,500 ఇళ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని మొదటి సంవత్సరం ఒకటేసారి 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇది పేదల కోసం, ఇళ్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు పంటలు పండించేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు 29 లక్షల పంప్ సెట్లు ఉంటే, అగ్రికల్చర్ పంప్ సెట్లు ఉంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంటు శాఖకి 12,500 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 200 యూనిట్ లోపులో కరెంటు వాడితే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇద్దాం, బిల్లు వసూలు చేయొద్దని చెప్పి ఆ బిల్లు కట్టేటువంటి డబ్బులు వాళ్లే ఉంచుకుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, వాళ్ళకే ఉండేటట్టుగా చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్ లోపల కరెంటుని ఉచితంగా సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కడతా ఉన్నాం మీ అందరి తరఫున కరెంటు శాఖ. కేవలం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో 63,226 కనెక్షన్స్ ఉంటే, గృహ అవసరాలకు సంబంధించిన కనెక్షన్స్ ఉంటే 45,155 మందికి 45,155 మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ లోపల ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 45,155 కుటుంబాలు 71%, 71% అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు 71% ప్రజలు కుటుంబాలు ఇవాళ కరెంటు బిల్లు కట్టట్లే, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి. మరి 71% ఉచితంగా ఇచ్చే కరెంటు ఆ 10 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఇల్లు 10 సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? పాలమూరు రంగారెడ్డి కోసం ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇస్తున్నట్టు డబ్బులు కానీ కాలువ పనులకు కానీ మరి మేము ఇస్తున్నాం, క్లియర్ చేపిస్తున్నాం, ఆ రోజు ఎందుకు చేయలే? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ ఉచితంగా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటట్టు వసతి మనం కల్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టికెట్ సంబంధించిన డబ్బులన్నీ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కడతా ఉంది. మరి ఈ మహిళలు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సగ జనాభా ఉన్న మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాల్లో ఉంటే 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 21,000 కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నామంటే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. 1,00,000 కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మామూలు విషయం కాదు. మరి మీరు 10 సంవత్సరాలు పాలన చేశారే, ఎందుకు ఆలోచన చేయలేదు మహిళల గురించి? ఇవాళ ఇదే శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. బహుశా భూమి పూజ కూడా కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. 100 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలతో 20,000 crores 20,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవటానికి
ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలను నిర్మించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పి అన్ని వసతులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ బిడ్డలు 10 ఏళ్ళు మీకు కనపడలేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ పెట్టే ఆహారం 10 ఏళ్ళు వాటి రేట్లు పెంచలేదు. ప్రభుత్వం రాగానే 40% డైట్ ఛార్జెస్ పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. తద్వారా ఇవాళ కడుపు నిండా వాళ్ళు అన్నం తినగలుగుతున్నారు, బాగా చదువుకోగలుగుతున్నారు, చదువు మీద దృష్టి పెట్టగలుగుతున్నారు. 10 ఏళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, ఏ ఒక్కరోజైనా వాళ్ళ గురించి ఆలోచన చేశారా? చేయలేదే. నీళ్లతో పాటు ఉద్యోగాలు కావాలని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇంటికో ఉద్యోగం అన్నాం. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా? ప్రభుత్వం రాగానే కేవలం సంవత్సర కాలంలో 56,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, వాళ్ళ స్వంతంగా వాళ్ళ కాళ్ల మీద కూడా నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని పెట్టి ముందుకు తీసుకొని పోతున్నాం. వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేయబోతున్నాం. 10 ఏళ్ళు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేశారా మీరు? చేయలేదే. ఏమీ చేయకుండా రాష్ట్రం మీద పడి దొంగలు పడ్డట్టు అందిని కాడికి దోపిడీ చేస్తారు, దేయాల్లాగా వికటాట్టహాసం చేస్తారు, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. ఇప్పుడే కదా కొద్దిగా బయటపడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి, పాలనా యంత్రాంగాన్ని ఘాట్లో పెట్టి, ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే సంవత్సరం తిరక్కముందే మళ్ళీ బయటకు వచ్చి అయ్యో ఏదో అన్యాయం అయిపోయిందని మొసలు కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరికి అన్యాయం అయింది? ప్రజలకు అన్యాయమైందా? నీకు అన్యాయమైందా? నష్టపోయిన ప్రజలకి ఈరోజు మేలు జరుగుతూ ఉంటే నిజంగా తెలంగాణ ప్రాంతం పైన రాష్ట్రం పైన ఎవరికైనా వేసమెత్తైన ప్రేమ ఉంటే జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి అభినందించాలి. రాష్ట్ర సంపద ప్రజలకే పంచుతూ ఉన్నారు, పాలకులు దోపిడీ చేయట్లేదని చెప్పి అభినందించి ఇంకా 10 కాలాల పాటు ఉండాలని ఆశీర్వదిస్తారు. ఇప్పుడే జూపల్లి గారు చెప్పారు ఇందాక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి భూములు దాదాపు 6,70,000 ఎకరాలు గిరిజన రైతుల కుటుంబాలకు అడవులో భూములు పంచితే 10 సంవత్సరాలు సాగు చేసుకునేలే. మీరు సాగు చేసుకుందామని పోతే కరెంటు కనెక్షన్ లేదు. పోనీ వాళ్ళే సొంతంగా ఏదైనా బోర్ వేసుకొని చేసుకుని పంట జొన్నలో మొక్కజొన్న పండించుకుందామనంటే ఆ వేసుకున్న జొన్నల్ని వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో తొక్కిస్తారు, బుల్డోజర్లతో తీసేస్తారు. తట్టుకోలేక పాపం ఆ గిరిజన కుటుంబాలు అడ్డం పోతే ఆడవాళ్లను కూడా చూడకుండా తీసపై చెట్టు కట్టేసి కొట్టేస్తారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మన బిడ్డలే కదా, వాళ్ళ అభివృద్ధి కూడా మన అభివృద్ధి కదా. అందరూ అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు కదా. అందుకే ఈ ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచన చేసి ఇందిరా సౌర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈరోజు 6,70,000 ఎకరాలకి సోలార్ పవర్ ఇవ్వటమే కాదు, వాళ్ళ భూమి సాగు చేసుకోవడానికి కావాల్సిన నిధులు బోర్వెల్ వేసి సోలార్ పంప్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి స్ప్రింక్లర్స్ ఇచ్చి వాళ్ళు హార్టికల్చర్తో పెద్ద పెద్ద పంటలు ఉద్యానవనాలు వేసుకొని పండించుకోవడానికి కావాల్సిన ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా
పామాయిల్ లాంటి ప్లాంటేషన్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళందరినీ ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నాం. అది కదా నిజమైనటువంటి ప్రజల కోసం ఆలోచన చేసేది. ఇటువంటి పథకాలన్నీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తా ఉంటే తట్టుకోలేనటువంటి ఆనాటి పాలకులు బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. చెప్పిందే చెప్పి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమలు కల్పించి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం మరొకసారి చేయటం కోసం తాపత్రయపడతా ఉన్నారు. కానీ వాస్తవాలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులే బయటికి చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరికి ప్రజల మీద లేదు, వాళ్ళకి ఏం కావాలో తపన వాళ్ళకి కోసమే తప్పిస్తా ఉన్నారు. అందుకే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజల పక్షాన తెచ్చుకున్న రాష్ట్ర నిధుల్ని ప్రజలకే పంచడం కోసం పీపుల్స్ గవర్నమెంట్ ఈరోజు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్, నేను కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరూ కానీ శాసనసభ్యులు కానీ అందరూ ఒకటే లక్ష్యం. తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ రైజింగ్, తెలంగాణ మోడల్ అని ఈరోజు దేశం కూడా కాదు ప్రపంచం కూడా మనకెళ్ళి చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పాలన అందిస్తా ఉన్నాం. అందుకే మీ అందరికీ ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగటం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అండదండలు కావాలి. మీ ప్రేమ మీ ఆశీస్సులు తప్పనిసరిగా మా అమ్మ ఇంకా పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేసే పథకాలను తీసుకురావటం కోసం ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ దేవరకద్ర శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావటం కోసం నన్ను ఇక్కడ పిలిచినందుకు ఈ శాసనసభ్యుడిని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఎటువంటి కరెంటు సమస్యలు లేకుండా చూసే బాధ్యత తీసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.